కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17, 18 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. 17, 18 వచనాలు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. మళ్ళీ చదువుకుందాం ఇదే మాటను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. తర్వాత అదే పిలిపి రాసిన పత్రిక, పిలిపిలకు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. రెండవ అధ్యాయము 3వ వచనము చదవండి. కక్ష చేతలను ఉదాతిశయం చేతలను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చాలు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగములలో ఏమి రాయబడుతూ వచ్చిందంటే, మరి 2వ కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. చాలా చక్కటి మాట. ఏంటంటే అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మనలో ఏదైనా అతిశయము ఉంది అంటే అది ప్రభువుని బట్టి మాత్రమే మనం ఏం చేయాలి? అతిశయించాలి. ఒకవేళ మనం చూస్తే మన యొక్క క్రియలను బట్టి మన యొక్క నీతిని బట్టి మనము అతిశయించడానికి వీల్లేదు. ఏమన్నా కలిగింది అంటే అది దేవుని యొక్క మహా కృపను బట్టి. తర్వాత ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు కదా. ఇది ఒక చక్కటి మాట. ఏంటంటే ప్రభు మనల్ని మెచ్చుకోవాలంట. ప్రభు మనల్ని మెచ్చుకోవాలి కదా. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. నిజమే, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని ఒకవేళ మనల్ని మనమే మెచ్చుకున్నాం అనుకోండి, మనలో ఏం లేదు, యోగ్యత ఏమాత్రము కూడా లేనట్టే. ప్రభు మెచ్చుకుంటేనే మనము యోగ్యులము కదా. బైబిల్లో మరి కొంతమందిని మరి పరిశుద్ధాత్మ దేవుడు మెచ్చుకున్నట్టుగా మనము చూస్తాం. వాళ్ళ యొక్క క్రియాఫలాన్ని బట్టి, క్రియలను బట్టి కొంతమంది భక్తులు కొంతమందిని మెచ్చుకుంటూ వచ్చారు. అంతేకాదు వారిని యోగ్యులుగా పిలుస్తూ వచ్చారు అనమాట. ఏంటంటే అది యోగ్యులుగా పిలుస్తూ వచ్చారు. చూద్దాం మనము రూతు గ్రంథము తీయండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడింపక ఇంటి వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పిందంతయే నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ రూతు గురించి బోయాజు చెప్తున్నాడు అనమాట. ఏంటంటే మరి రూతు యొక్క జీవితం ఎలాంటిది? ఆమె యొక్క విధవరాలు కదా. మనం చూస్తే నయోమి, ఎల్కానా మోయాబు దేశం వెళ్ళినప్పుడు కదా, నయోమి, ఎల్కానా మరి తన 2 కుమారులు మోయాబు దేశం వెళ్ళినప్పుడు అక్కడ మరి రూతుని చిన్న కోడలుగా చేసుకుంటుంది నయోమి. ఓర్పా ఏమో పెద్ద కోడలు. తెలుసు కదా మనకి ఈ విషయాలు. అయితే ఇప్పుడు మరి ఈయన నయోమి యొక్క భర్త చనిపోతాడు కదా. తర్వాత రూతు యొక్క భర్త చనిపోతాడు, ఓర్పా యొక్క భర్త కూడా
చనిపోతాడు. ఇప్పుడు ముగ్గురు కూడా విధవరాళ్ళుగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు రూతు అత్తను వెంబడిస్తూ ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను కూడా అక్కడికే వస్తాను అని చెప్తుంది. వాళ్ళ అత్త ఏమంటుంది, ఫస్ట్ మీరు మీ దేశంలోనే ఉండిపోండి, ఇంకొకరిని వివాహం చేసుకొని సంతోషంగా ఉండమని చెప్పుద్ది. ఓర్పా ఏమో ఆ మాటలకు తలవంచి వెళ్ళిపోయిద్ది, అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిద్ది. కానీ రూతు మాత్రము అత్తను వెంబడించి బెత్లెహేం అనేటువంటి మరి ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు రూతు చేసిన పని ఏంటంటే, ఆమె ఇంటి దగ్గర కూర్చోకోకుండా ఏం చేసిందంటే, ఆమె బోయేజు పొలంలోనికి వెళ్ళి పరిగె ఏరుకుంటూ వచ్చింది కదా. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆమె కష్టపడుతూనే వచ్చింది. తర్వాత ఆమె యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ చెప్తున్నాడు బోయేజు, నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నీవేం చేయలేదు, వెంబడింపలేదు. అంటే రూతు ఒక యవన కాలంలో ఉంది. అయితే ఆమె అంట మరి పొలంలో పరిగి ఏరుకున్నప్పుడు కానీ కదా, అలాంటప్పుడు కూడా ఆమె ఎప్పుడు కూడా కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తుల్ని ఏమాత్రం కూడా వెంబడింపలేదంట. సరే, ఇంకా ఏం చేస్తుంది, ఎంతో కష్టపడి పరిగి ఏరుకుంటూ వస్తుంది అనమాట. సరే, ఈ విషయాలన్నీ కూడా బోయేజు గమనిస్తున్నాడు. సరే, ఒకరోజు ఏం చేసిందంటే, ఏమి చెప్పింది, అమ్మ నా కుమారి, నువ్వేం చేస్తావంటే, బోయేజు మన యొక్క బంధువు కాబట్టి నువ్వేం చేస్తావంటే, మరి బోయేజు పొలములో ఉన్నప్పుడు రాత్రి వేళ నీవు అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద ఉన్నటువంటి కాళ్ళ దగ్గర పండుకోమని చెప్తుంది. అంతేకాదు నీ యొక్క అతని కొంగు నీ మీద కప్పమని చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు అంటే బోయేజు రూతుకి బంధువు కాబట్టి బంధువు యొక్క ధర్మము బోయేజు చేయాలని చెప్పేసి నయోమి రూతుని పంపిస్తే అప్పుడు ఏం జరుగుద్ది అంటే, రూతు రాత్రి వేళ బోయేజు దగ్గరికి వెళ్తుంది. తను పొలంలో ఉంటాడు, పొలంలో ఉన్నప్పుడు వెళ్తుంది. తను పడుకున్నప్పుడు వెళ్ళి బోయేజు యొక్క కాళ్ళ యొద్ద మరి పడుకుంటుంది. ఎవరు? రూతు. అప్పుడు బోయేజుకి మెలకు వచ్చి చూస్తే, ఏంటమ్మా నువ్వు వచ్చావు ఏంటి అని చెప్పినప్పుడు అంటది, నీ కొంగు నా మీద కప్పమని చెప్తుంది. చెప్పినప్పుడు ఆయన అంటాడు, అమ్మ నాకంటే ఇంకొక బంధువు మీకు ఉన్నాడు, సరే అతడు వెనుక ఈ ధర్మం నెరవేర్చకపోతే నేనే నెరవేరుస్తా అని చెప్తాడు. అప్పుడు ఆమె తెల్లారే వరకు కూడా ఎంతో నీతిగలదిగా, బోయేజు నీతిమంతుడే, రూతు కూడా నీతిమంతురాలే, తెల్లారి వరకు కూడా ఆ కాళ్ళ యొద్దనే పడుకుంది. ఇంకా మసకగా ఉన్నప్పుడు ఆమె లేచి వచ్చేస్తుంది అనమాట. సరే, ఇవన్నీ గమనించాడు బోయేజు. ఇప్పుడు బోయేజు అంటున్నాడు రూత్ ఏమంటున్నాడంటే, నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని నువ్వేం చేయలేదు, వెంబడింపలేదు. కాబట్టి ఆమె గురించి చెప్తున్నాడు, నీవు భయపడొద్దు, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. బోయేజు చేత రూతు ఏం సాక్ష్యం సంపాదించుకుందంట, నీవు యోగ్యురాలవు కదా. ఎంత మంచిగా ప్రవర్తిస్తే బోయాజు రూతున మాట చెప్పాడు. ఇంకేమన్నాడు పైన చూడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, నీ యొక్క మునిపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది, నువ్వు భయపడొద్దు, నీకు చెప్పిందంతా నేను నీకు చేస్తాను, ఎందుకంటే నీవు యోగ్యురాలవు. మన జీవితాల్లో కూడా మనం ఎలా అంటే, మన ఆత్మీయ జీవితంలో యోగ్యురాలుగా మనము జీవించాలి. యోగ్యతను మనం ఏం చేయాలి, కనుపరచాలి. రూతు మంచి సాక్ష్యం సంపాదించుకుంది. బోయేజు అంటున్నాడు, నీవు యోగ్యురాలవమ్మా. ఎందుకు ఆ మాట పలికాడు అంటే, తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉంది కదా. తన భర్త లేకపోయినప్పుడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటూ ఉంది, నీతిగా జీవిస్తుంది. అంతేకాదు రూతు యొక్క జీవితంలో ఒక ఫౌండేషన్ వేసుకుంది. ఏం ఫౌండేషన్ అంటే, దేవుణ్ణి పునాదిగా చేసుకుంటూ వచ్చింది. అవునా, దేవుణ్ణి వెంబడించింది. ఎందుకంటే రూతు తన భర్త చనిపోయి ఉన్నాడు, అయినా కూడా ఆమె బెత్లెహేము దేశానికి రావడానికి, అంతేకాదు మరలా దేవుణ్ణి సేవించడానికి
ఇష్టపడుతూ వచ్చింది. ఇంకొక ఆమె అయితే ఏం చెప్పేదంటే, అత్తమ్మ మీ దేవుడు గొప్పవాడని చెప్పావు కదా, అయితే మీ దేవుడు గొప్పవాడైతే మరి మామయ్య చనిపోయాడు కదా, మరి బావ చనిపోయాడు కదా, నా భర్త కూడా చనిపోయాడు, ఇంకా ఎందుకు ఆ దేశానికి అని చెప్పాలి. అవునా, చెప్పాలి. కానీ ఆమె ఏం చేస్తుందంటే అలా చెప్పకోకుండా ఏమంటుందంటే, శ్రమలో దేవుని వెంబడించిన స్త్రీ రూతు. ఎప్పుడంట? శ్రమలో దేవుని వెంబడించింది. అంతా బాగున్నప్పుడు కాదు, ఎంతో కష్టకాలంలో ఉంది, భర్తను కోల్పోయింది, అయినా కూడా ఆ దేవుడు నాకు కావాలి. ఇదెక్కడ ఆశ్చర్యము కదా. ఆ దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం అది, దేవుడైన యెహోవాను నమ్ముకున్న కుటుంబము. దాంట్లో ఏమైంది? కుటుంబంలో ముగ్గురు యజమానులు చనిపోయినారు, అయినా కూడా నాకు ఆ దేవుడే కావాలి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్పి ఎంతో ధైర్యంగా అంత మహాశ్రమల్లో కూడా దేవుని వెంబడించినటువంటి రూతు. రూతు యొక్క జీవితంలో ఆ దేశానికి నేను వెళ్తాను, ఆ దేశానికి వెళ్ళాక నాకేదో ఆస్తి ఉందని కానీ, ఆ దేశానికి వెళ్ళాక నేను ఎవరినొకరిని వివాహం చేసుకోవచ్చు కానీ అని రాలేదు. కేవలం రూతు దేవుని కోసం వచ్చింది. ఇంకోటి ఏంటంటే, తన అత్త ఎలా ఉంది? ఒంటరిగా ఉంది కాబట్టి అత్తకి తోడుగా వచ్చిందనమాట. అది ఆమె యొక్క జీవితంలోని గొప్ప త్యాగము. మొన్న ఈ మధ్య మనం చూస్తూ వచ్చాము, అమెరికాలో ఒక అతన్ని చంపేశారు. ఆయన మంచి సువార్థకుడు అనమాట. ఆయన మంచి యవనస్తుడు. తన వయసు ఎంత అంటే 31 సంవత్సరం మాత్రమే. అతడు చాలామంది ఉన్నారు. ఆ యొక్క డిబేట్లో తను మాట్లాడుతూ ఉన్నప్పుడు, చాలామందికి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, ఎవరో ఒకరు దూరం నుంచి వచ్చేసేసి దూరం నుంచి తను కాల్చి వేసినప్పుడు ఈ మెడ దగ్గర ఆ తుపాకీ ఆ యొక్క గాయం పడి అక్కడక్కడ ఆయన చనిపోయాడు. చనిపోతే వాళ్ళ భార్య అంటుంది, ఏం చెప్తుందంటే, నా భర్త దేవుని యొక్క ముఖాన్ని చూడటానికి వెళ్ళాడు. ఎందుకంట? దేవుని యొక్క ముఖాన్ని చూడటానికి వెళ్ళాడు అని చెప్తుంది. ఆమె కూడా యవనస్తురాలు, తన భర్తకు 31 కదా, ఈమెకి ఎంత ఉంటాయి? చాలా తక్కువే ఉంటాయి. ఏమంటుంది? నా భర్త దేవుని యొక్క ముఖాన్ని చూడటానికి వెళ్ళాడు. ఎంతో ధైర్యంగా మాట్లాడుతుంది ఆ స్త్రీ. నా భర్త చనిపోవచ్చు కానీ ఈ యొక్క ఉద్యమం ఏమాత్రము ఆగిపోదు, నా భర్త యొక్క ఆలోచనలు ఏమాత్రము కూడా ఆగిపోవు అని చెప్తుంది అనమాట. అంటే వీళ్ళల్లో మనకి ఏం కనబడుతుంది అంటే, భక్తి అనేది కనబడుతుంది. అంటే భర్త ఉన్నా లేకపోయినా దేవుని వెంబడించేటువంటి స్త్రీలు కదా. మొన్న ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం కదా, ప్రవీణ్ గారి భార్య, ఆమె కూడా మాట్లాడుతూ వచ్చింది కదా. తర్వాత మనం చూస్తే ఎడ్వర్డ్ అని ఆయన భార్య, ఆమె కూడా ధైర్యంగా సేవ చేస్తూ వస్తుంది. ఇంకో ఆమె ఉంది, సమూయేలు గారి భార్యలు. అందరూ కూడా యవ్వన కాలంలో భర్తను కోల్పోయినటువంటి వారు, అయినా కూడా దేవుని యొక్క సేవలో ధైర్యముగా సేవ చేస్తూ ఉన్నటువంటి వారు. అంటే రూతు యొక్క జీవితంలో కూడా భర్తను కోల్పోయింది కానీ దేవుడిని మాత్రం ఏమాత్రము విడిచిపెట్టలేదు. గొప్ప నిరీక్షణ. అందుకే రాయబడుతూ వచ్చింది, ఆమె ఎవరంటే ఆమె యోగ్యురాలుగా పిలువబడుతూ వచ్చింది. తర్వాత మనం చూద్దాము. రెండో స్త్రీ, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము చదవమ్మా. ఎస్తేరు 1వ అధ్యాయము 19వ వచనం. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహశ్వరు సన్నిధికి ఎక్కదు రాకూడదనియు, తమ యొద్ద నుండి యొక్క రాజాజ్ఞ పుట్టవలెను, అది తప్పకున్నట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమించవలెను, మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంట? ఎస్తేరు కనబడుతుంది కదా. వస్తీ ఎవరు అంటే ఆమె మరి అహశ్వరోషు యొక్క భార్య, అవునా. అయితే ఈమె చాలా అందమైనది ఈ స్త్రీ. అయితే ఈ రాజు ఒక విందు చేయించాడు. విందు చేయించినప్పుడు తన భార్యని రమ్మంటాడు. ఎందుకని? తన భార్యని అనేక మంది చూపించడానికి రమ్మన్నప్పుడు ఆమె రాదు.
అంటే తన భర్త మాటకు ఆమె లోబడలేదు. లోబడకపోతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు అంటారు, రాజా నువ్వు రాజుగారు కదా, రాజుగారి మాట రాణిగారే వినలేదు కదా, వినకపోతే ఇప్పుడు మా భార్యలు కూడా మా మాట వినరు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వస్తీ కంటే యోగ్యురాలని రాణిగా తాము చేయాలి అని చెప్తారు. అప్పుడు మరి ఆ యొక్క లేని వారిని అంటే కన్యకలను అంట చాలా మందిని పోగు చేసుకుని వెళ్ళి కదా, మరి వారిలో ఎస్తేరు కాడ ఉంది, ఆ రాజ్యంలో ఉంచారు కదా. రాజ్యంలో ఉంచినప్పుడు కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఈ యొక్క ఎస్తేరు మీద రాజు గారికి దయ పుడుతూ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే వస్తీ కంటే యోగ్యురాలు ఎవరు? ఎస్తేరు. ఎందుకు అంటే ఆమె తన భర్తకు లోబడుతూ వచ్చింది. అర్థమవుతుందా? తన భర్తకు లోబడుతూ వచ్చింది కాబట్టి యోగ్యురాలుగా పిలువబడుతూ వచ్చింది. రూతు జీవితంలో కూడా పరిశుద్ధంగా జీవించింది కాబట్టి తన యొక్క ప్రవర్తన మంచిగా ఉంది కాబట్టి ఆమె యోగ్యురాలుగా పిలువబడుతూ వచ్చింది అనమాట. మరి ఎస్తేరు యొక్క జీవితంలో వస్తీ కంటే యోగ్యురాలుగా ఉంటూ వచ్చింది. మనం కూడా మొన్న సండే వాక్యం విన్నాము కదా. ఏం చెప్పారు అన్న? ఎస్తేరు ఎలా ఉందంట? ఇంపైనదిగా ఉందంట. ఎంత మంచి మాట! యోగ్యురాలు, ఇంకేంటంట? వస్తీ కంటే యోగ్యురాలు, తర్వాత ఆమె ఇంపైనది అంటే అనేక మందికి ఇష్టంగా ఉంటూ వచ్చింది. అసలు ఎస్తేరుని చూస్తే చాలు, ఆమెను చూస్తే అందరికి ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. ఎందుకని? ఆమె మర్యాద, ఆమె మంచి ప్రవర్తన అందరికీ దయపుడుతూ వస్తుంది అనమాట. అంటే అంత చక్కటి లోబడే మనసు ఎవరికి ఉందంటే ఎస్తేరు యొక్క జీవితంలో ఉంది. కాబట్టి వస్తీ కంటే ఎస్తేరు యోగ్యురాలు. ఈమె రెండో ఆమె. మూడవదిగా మనం చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము 2వ వచనం. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి చావు సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. వారు యేసుని వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. ఇక్కడ ఎవరంట? ఆయన శతాధిపతి. ఎవరైనా? శతాధిపతి అంటే 100 మందికి అధిపతి అన్నమాట. అయితే ఈయన యొక్క దాసుడు రోగి అయి ఉన్నాడంట. ఇంకేమన్నాడు? చావ సిద్ధమై ఉన్నాడంట. అయితే ఈ శతాధిపతి అంట యేసుని గూర్చి విన్నాడంట. యేసు ప్రభుని ఆయన ఎప్పుడు కూడా చూడలేదు, కానీ విన్నాడంట. విని విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి ఏమంటున్నాడు అంటే వారిలో కొంతమంది పెద్దలను పంపించి ఏమంటున్నాడంటే మాట మాత్రము సెలవిస్తే చాలు కదా. ఒక్క మాట యేసు ప్రభు వారు ఒక్క మాట చెప్తే చాలు ఏమవుతాడు? దాసుడు అంటే అంత గొప్ప విశ్వాసము ఎవరిలో ఉందంట? శతాధిపతికి. అంటే వాళ్ళు అంటున్నారు, ప్రభువా నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎవరు యోగ్యుడు? రోగి అయిన వాడు కాదు, దాసుడు కాదు, శతాధిపతి యోగ్యుడు అంట. ఎవరి వల్ల మేలు పొందడానికి? దేవుని వల్ల మేలు పొందడానికి ఆ యొక్క శతాధిపతి యోగ్యుడు. మనం యోగ్యులమేనా మన జీవితాల్లో? ఎందుకు యోగ్యుడు అంటే వాళ్ళు చెప్తూ వచ్చారు, అయ్యా ఆయన మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు, అందుకే ఆయన యోగ్యుడు. శతాధిపతి ఒక అన్యుడు అయినప్పటికీ కూడా సమాజ మందిరాన్ని కట్టించాడంట. అందుకే అంటున్నారు వాళ్ళు ఈ మేలు పొందడానికి ఆయన యోగ్యుడేనయ్యా అని ఎవరు చెప్తున్నారు? యూదుల యొక్క పెద్దలు మాట్లాడుతున్నారు. అంటే అంత మంచివాడు, యోగ్యుడే, అక్కడికి వెళ్ళొచ్చు, ఆ ఇంటికి వెళ్ళొచ్చు కదా. అంటే అంత మంచి పేరు ఎవరికి ఉంది? శతాధిపతికి. మన జీవితాల్లో కూడా నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం కానీ దేవుని యొక్క జవాబు కానీ మనం పొందుకోవాలంటే మనలో ఏం కావాలి?
యోగ్యత, ఒక అర్హత మనకి కావాలి. మన జీవితం ఎట్లా ఉంది కదా, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తుందా, మనం యోగ్యులమేనా, ఈ పనికి మనము యోగ్యులమేనా కదా. శతాధిపతి ఎవరంట, ఆయన యోగ్యుడు అంట. అంతేకాదు ఆయన విశ్వాసం ఉంచాడంట. మనం చూస్తే ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది. అదే 7వ అధ్యాయము 6వ వచనం మధ్య భాగం. నీవు నా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను. ఏమంటున్నాడు ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రుడను కాను అంటే తనలో తగ్గింపు కనబడుతుంది. పాపిని ప్రభువా కదా, నేను పాపిని ప్రభువా, నేను పాత్రుడును కాను అని అంటే మన జీవితంలో కూడా శతాధిపతి వలె సమర్పణ జీవితం ఒకటి ఉండాలి, రెండవదిగా విశ్వాసం ఉండాలి, మూడవదిగా ఏముండాలి, తగ్గింపు జీవితం అనేది ఉండాలి. కింద రాయబడుతూ వచ్చింది కదా, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడ్డాడంట. ప్రభువారు అతని మాటలు విని ఆశ్చర్యపడి అంటున్నాడంట, ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. ఇప్పుడు ప్రభు అతన్ని మెచ్చుకున్నాడు లేదా? మెచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. ప్రభు మెచ్చుకున్నటువంటి దాసుడు కదా. మన జీవితంలో ప్రభు మనల్ని మెచ్చుకున్న వాళ్ళే యోగ్యులు కదా. శతాధిపతి ఎవరంటే యోగ్యుడిగా ఎంచబడుతూ వచ్చాడు, యోగ్యుడిగా సాక్ష్యాన్ని పొందాడు. ఎందుకంటే తన యొక్క సమర్పణ, విశ్వాసము, తగ్గింపు తనని యోగ్యుడిగా చేస్తూ వచ్చింది. 4వదిగా మనం చూస్తే సామెతలు 12వ అధ్యాయము, సామెతలు 12వ అధ్యాయము 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఎవరంట ఆమె? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట కదా. కిరీటం పెడితే ఎలా ఉంటారు మనుషులు? ఎలా ఉంటారు? ఒక రాజాలాగా కదా. ఎందుకంటే గొప్ప గౌరవం కదా అది కదా. అలాగే భార్య కూడా అంట యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము లాంటిదంట. అంటే అంతగా ఆమె ద్వారా ఆయనకి ఏం కలుగుద్ది? మేలు కలుగుద్ది. ఆమె ద్వారా ఆయనకి అధికారం వస్తుంది. ఆమె ద్వారా ఆయనకి ఏం కలుగుద్ది? అలంకరణ కలుగుద్ది, గౌరవం, మంచి మర్యాద కదా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చూద్దాము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, 6వ వచనము లేదా 5వ వచనము. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండి చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలు అగుదురు. కింద ఏముంది పుట్టినోట్లో? మేలు చేయుచు అంటే పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీలు వాళ్ళు ఎలా ఉన్నారంట? తమ భర్తలకు లోబడ్డారంట. అంతేకాదు శారా అంట యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అంతేకాదు మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలు అగుదురు. అంటే పరిశుద్ధ స్త్రీలంట పూర్వము దేవుని ఆశ్రయించిన వారంట ఎలా ఉన్నారంట? వాళ్ళు యోగ్యముగా నడుచుకుంటూ వచ్చారంట. అంతేకాదు దేవుణ్ణి ఆశ్రయించారు, తమ భర్తలకు కూడా వాళ్ళు లోబడి జీవిస్తూ వచ్చారు. శారా అంట ఏమంది అంటామే? లోబడిందంట. ఇంకేమంది? యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. అదే యోగ్యమైనటువంటి ప్రవర్తన. శారా యొక్క జీవితంలో యోగ్యముగా నడుచుకుంటూ వచ్చింది. అంతేకాదు మరి దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలు కూడా మరి ఎంతగానో లోబడుతూ వచ్చారు, యోగ్యముగా జీవిస్తూ వచ్చారు. అంటే యోగ్యముగా అంటే ఏంటంటే మంచి సాక్ష్యము కదా. లోబడుతూ వచ్చారు కాబట్టి అది గొప్ప అలంకరణ కదా. లోబడేదంటే ఏంటంటే అది గొప్ప అలంకరణ అంట. నిజమే, శారా అంట లోబడిందంట, యోగ్యముగా నడుచుకుంటూ
వచ్చిందంట. మన జీవితంలో కూడా యోగ్యముగా నడుచుకోవాలి కదా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంట. దేవుణ్ణి ఆశ్రయించారు. స్త్రీలు కూడా అలాగే నడుచుకుంటూ వచ్చారు. శారా కూడా అంట యోగ్యముగానే నడుచుకుంటూ వచ్చిందంట. ఏ భయమునకును బెదరకున్న ఎడల మీరు ఆమెకు పిల్లలు అగుదురు. కిందే రాయబడుతూ వచ్చింది యోగ్యముగా అన్న చోట 4 సంఖ్య ఉంది కదా, కిందేముంది? మేలు చేయొచ్చు. శారా అబ్రహాంకి ఏం చేసింది? మేలు చేస్తూ వచ్చింది కదా. అంటే మేలు చేస్తూ, అంటే యోగ్యులు చేసే పని ఏంటంటే తన భర్తలకు మేలు చేస్తారంటే లోబడేది మేలు చేయటమే కదా. లోబడితే అది వాళ్ళు మేలు చేసినట్టే. శారా యొక్క జీవితంలో అంట యోగ్యముగా నడుచుకుంటూ వచ్చిందంట. అంతేకాదు మేలు చేస్తూ వచ్చింది. మన ద్వారా మన కుటుంబంలో ఏం కలగాలి? మేలు కలగాలి కదా. మేలుగా మన జీవితంలో మనం యోగ్యముగా నడుచుకున్నప్పుడు మన కుటుంబానికి మేలు, సంఘానికి కూడా మేలే. ఒకవేళ మనం యోగ్యులము కాకపోతే కదా, అహంకారంగా ఉన్నామనుకోండి, మంచివారంగా లేము, పరిశుద్ధంగా జీవించడం లేదు అనుకోండి, అప్పుడేమవుతుంది? అవమానము కదా. సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు, యోగ్యులు తన పెనిమిటికి కిరీటము. నిజంగా శారా కూడా యోగ్యముగా జీవిస్తూ వచ్చింది కాబట్టి అబ్రహాముకి ఆమె ఎలా ఉందంటే కిరీటముగానే ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఎన్నోది? ఈమె 4వది కదా. మొదట ఎవరు? రూతు. రెండవదిగా ఎస్తేరు. మూడవదిగా ఎవరు? శతాధిపతి. 4వదిగా ఎవరంటే శారా కదా. శారా ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది, యోగ్యముగా నడుచుకుంటూ వచ్చింది. 5వదిగా మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. 2వ అధ్యాయము 22వ వచనము. రెండవ అధ్యాయము 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రి కుమారులకు సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేసెను. ఇక్కడ మనకి కనిపించేది ఎవరంటే తిమోతి. ఎవరైనా? తిమోతి గురించి పౌలు రాస్తున్నాడు. ఏమనంటే అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. పైన చూడండి 21. అందరూ తమ సొంత కార్యాలనే చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అంటే తిమోతి ఎలాంటి వాడంటేదంట సొంత కార్యాలే కాదంట, యేసుక్రీస్తు కార్యాలను కూడా ఆయన చూసేవాడిగా ఉన్నాడంట. ఇంకా అతని యోగ్యత మీరు ఎరుగుదురు అంటే ఆయన ఎవరంట? తిమోతి యోగ్యుడు అంట. ఆయన యోగ్యుడు. తర్వాత తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసేను. అంటే పౌలుతో పాటు తిమోతి అంట ఒక యోగ్యమైన వాడిగా ఉండి మంచి మనసు కలిగి సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. సువార్త పనులు తిమోతి ఉంటూ వచ్చాడు. తిమోతి ఎవరంటే ఒక యవ్వనస్తుడు కదా. పౌలుకి అంట కుమారుడిలాగా ఆయన సేవ చేసేను. మనం చూస్తే బైబిల్లో మనకి మోషే యొక్క మోషేకి పక్కన ఉండే ఎవరైనా యెహోషువ కదా. మోషేకు సేవ చేసింది ఎవరు? యెహోషువ. మోషే యొక్క చేతుల మీద నీళ్లు పోసింది యెహోషువ. అంటే దేవుని యొక్క సేవకులకు కూడా సేవ చేస్తూ వచ్చారు యెహోషువ. ఇంకా మనం చూస్తే తిమోతి అంటే మోషేకేమో యెహోషువ ఉన్నాడు, ఇక్కడ మనం చూస్తే పౌలుకేమో తిమోతి అంట ఒక కుమారుడిలాగా అంట. ఎలాగంట? అంటే పౌలు మెచ్చుకున్నాడు ఎవరిని? తిమోతిని. ఏమంటున్నాడు? అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తిమోతి ఎవరంటే యోగ్యుడు. దేనికి యోగ్యుడు? దేవుని సేవకు యోగ్యుడు, మంచి విశ్వాసికి యోగ్యుడు కదా. అంతేకాదు యేసుక్రీస్తు కార్యాలను ఆయన చూసేవాడిగా ఉన్నాడంట. సొంత కార్యాలే కాదు, దేవుని